ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, అందంగా అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకోవచ్చో చూద్దాము. ఒకే ఒక్క బ్లౌజ్ పీస్ ఉంటే చాలండి, అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ పీస్ 4 క్లిప్స్ తీసుకున్నాను. క్లిప్స్ లేకపోతే మనం చీరకు పెట్టే పిన్నీస్లు కూడా తీసుకోవచ్చండి. ఏవి ఉంటే వాటితోనే అమ్మను అందంగా అలంకరించుకోవచ్చు. ముందుగా అయితే మనం అమ్మవారికి చీర బ్లౌజ్ పీస్ని చిన్న చిన్న ఫోల్డింగ్స్తోని కుర్చీలులా పెట్టుకోవాలి. బార్డర్ ఉన్న బ్లౌజ్ అయితే చాలా అందంగా ఉంటుంది. లేదు బార్డర్ లేదు, ఎలా సింపుల్గా ఉన్నా సరే మనకి వడ్డానం అది పెడతాం కదండి, అందంగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టి దీన్ని ఐరన్ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఐరన్ చేసి చూపించట్లేదు. ఇలా అన్నీ కూడా పెట్టుకొని పిన్ అనేది పెట్టుకోవాలి. పిన్ కానీ లేదా మనం బట్టలకి పెట్టే క్లిప్ కానీ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ కుర్చీలే ఇంకా మంచిగా నీట్గా చేసుకొని సర్దుకోవాలి. వేలు ఖర్చు పెట్టి పూజలు అయితే చేయనవసరం లేదండి. సింపుల్గా మనం ఇంట్లో చిన్న చిన్న అలంకరణలు చేసుకోవచ్చు. అందరి దగ్గర కొత్త చీరలన్నీ ఉంటాయి, వాటి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటితో కూడా అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. కొత్తది కాదక్క, ఇది చాలా రోజులైంది బ్లౌజ్ కానీ మేము వాడలేదు అనుకునేది, మనం వాడలేని బ్లౌజ్ పసుపు నీళ్ళల్లో మంచిగా వాష్ చేసి అమ్మవారికి కట్టొచ్చండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా బియ్యం పోసి కలశాన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఎంత హైట్ కావాలో చూసుకోవాలి. చూసుకొని మంచిగా ఒక పెన్సిల్ని అయితే దానికి కట్టాను. కట్టి ఈ బ్లౌజ్ పీస్ కుర్చీలు లోపల చెంబు లోపలికి పెట్టాను. కొంచెం అంటే బ్యాక్ సైడ్ వేసాను, రిమైనింగ్ అంతా కూడా ఉన్నవి కొంచెం చెంబుకి ఇలా పెట్టి ఇప్పుడు నేను క్లిప్లు అయితే తీస్తున్నానండి. మీరు నేను చెప్పే కన్నా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా తెలుస్తాయి. ఇలా కొబ్బరికాయను పెట్టుకున్నాను కలశం పైన బరువు కోసం. ఇప్పుడు కింద క్లిప్ కూడా తీసి కుర్చీలు సర్దుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ ఉంది కదండి బయట చెంగు, దానిని కొబ్బరికాయ పైనుంచి తెచ్చాను. లేదు అంటే మీరు పెన్సిల్ పైనుంచి తెచ్చినా సరే అదొక రకంగా వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఆ సారీ డ్రాపింగ్ కూడా నేనైతే కొబ్బరికాయ పైనుంచి తీస్తున్నాను అనమాట, చాలా బాగుంటుంది. కలశంలో మనం బ్లౌజ్ ఎలా పెడతామో అదే విధంగా అమ్మవారు కనిపిస్తారు. ఈ సారీ డ్రాపింగ్కి మనం ఏంటంటారు, ఫోటో అమ్మవారిది ముఖం ఉన్నా లేకపోయినా కలశానికి కొబ్బరికాయకి బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు. చూస్తున్నారు కదా, లేదు అంటే ముఖం ఉంటే ముఖం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా ముఖం పెట్టలేదు, లాస్ట్లో పెడతాను. ఇలా మనం వడ్డానం కానీ లేదా లేస్ కానీ ఉంటే వెనక్కి ఇలా అమ్మవారికి కట్టుకొని మంచిగా ఇప్పుడు అందంగా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు ముఖం అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇలా ముఖం కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే దానికే కొబ్బరికాయకే బొట్టు కూడా పెట్టుకోవచ్చు. నగలు ఉంటే నగలు వేసుకోవచ్చు, మాలలు ఉంటే మాలలు వేసుకోవచ్చు. ఇకపై మీ ఇష్టం అలంకరణ. చూసారు కదండి, చాలా సింపుల్గా 2 నిమిషాల్లో అలంకరించుకున్నాము. ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను వరలక్ష్మి వ్రతానికల్లా. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగడం మర్చిపోకండి. ఈ పూలమాలలు లోటస్ అన్నీ కూడా నేనే సొంతంగా చేసుకున్నానండి, క్రౌన్ కూడా. ఇలా అన్నీ మనం ఇంట్లో సొంతంగా అయితే చేసుకోవచ్చు, అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి డివోషనల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః.